YM6 న్యూస్ కి స్వాగతం. గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ భరోసా కల్పిస్తున్నట్లు మోడా మార్కెట్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సంతోష్ యాదవ్ తెలిపారు. గడప గడపకు కాంగ్రెస్ పార్టీ అనే నినాదంతో తలపెట్టిన పాదయాత్రలో భాగంగా కుమ్మరిగూడ, బండిమేట్, చేపలబావి ప్రాంతాలలో ఇంటింటా తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ పాదయాత్రలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. మొదటగా ముత్యాలమ్మ ఆలయం వద్ద సంతోష్ యాదవ్ దంపతులు అమ్మవారికి పూజలు నిర్వహించిన అనంతరం పాదయాత్రను ప్రారంభించారు. ఇంటింటా తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఎమ్మెల్యే నిధుల ద్వారా ఇప్పటికే డివిజన్లో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చొరవతో అభివృద్ధి పనులు జరిగేలా చూస్తానని ప్రజలకు సంతోష్ యాదవ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం. గత ఆదివారం కూడా గడప గడప కాంగ్రెస్ పార్టీ అనేది కార్యక్రమం మొదలు పెట్టాము. ఇది 2వ వారం. మా ముత్యాలమ్మ తల్లిని దర్శనం చేసుకొని మా కాంగ్రెస్ నాయకులు అందరము చుట్టు ప్రాంతాలంతా కూడా తిరగడం జరిగింది. అదే నాకు సంతోషంగా అనిపిస్తుంది. ఏంటంటే ప్రజలంతా కూడా లాస్ట్ వీక్ నాకు సమస్యలు చెప్పారు. గడప గడప కాంగ్రెస్ అంటే వాళ్ళు ఒకటే అంటున్నారు, మంచిగా మీరు వచ్చి మా ఇంటి దగ్గర గడప గడపకి వచ్చి సమస్యలు తెలుసుకున్నందుకు మీకు ధన్యవాదాలు అని తెలియజేశారు. అదే అక్కడ ఏ సమస్యలు చెప్పారో నిన్న కూడా మేము జోనల్ కమిషనర్ మా ఎమ్మెల్యే గారి లెటర్ తీసుకొని ఆయన ఆదేశాల మేరకు ఎమ్మెల్యే గారికి కూడా అక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి కూడా మేము జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అతి త్వరలో అక్కడ కూడా డొక్కలమ్మ టెంపుల్, శివాజీనగర్ లో కూడా ఆ పనులు పరిష్కరిస్తానని చెప్పేసి ఈ మీడియా ముఖాన్ని తెలియజేస్తున్నాను. అదే విధంగా కుమ్మరిగూడలో కూడా తిరుగుతుంటే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. రోడ్డు, డ్రైనేజ్. అయితే ఇక్కడ రాజరాజేశ్వరి టెంపుల్ కూడా అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళి కూడా రోడ్ సమస్య ఉంది. ఆ సమస్య కూడా గతంలో మా ఎమ్మెల్యే గారు 49 lakhs పెట్టి వర్క్ పెట్టారు. అది 1 week లో స్టార్ట్ అవుతుంది రోడ్ వర్క్. అందరు కూడా సంతోషంగా ఉన్నారు. మంచిగా గవర్నమెంట్ కూడా బస్ పెట్టారు, ఫ్రీ బస్ పెట్టారు మహిళల గురించి అని చెప్పేసి సంతోషంగా ఉన్నారు. ఇదే కొనసాగిస్తున్నా. నేను ప్రతి వారం గడప గడపకు అనేది కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నా. చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ బస్తీవాసులు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే కుమ్మరిగూడ ప్రాంతం అంతా కూడా మంచిగా ఉండాలని చెప్పేసి ఆ ముత్యాలమ్మ తల్లిని కోరుకోవడం జరిగింది.